మాజీ సీఎం జగన్ పై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జగన్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్పొరేటర్కు ఎక్కువగా ఎమ్మెల్యేకి తక్కువ అని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వల్లే వైసీపీ ఓడిపోయిందని, పట్టలేని కోపంతో జగన్ ఉన్నారని తెలిపారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోవడంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంటున్న ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే బడ్జెట్ పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడటానికి జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు, దీన్ని ఎలా మీరు చూస్తారు? ఆయన ఒకటే చెప్తున్నా, నేను ఇందాక కూడా చెప్పా, కోడికత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ, మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఆకాశం మీద ఉమ్మూసినట్టే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే. ఆయన ఓడిపోయిన తర్వాత నిబద్ధతగా ప్రజలు ఉన్నాడో, ప్రజలు సాయం చేశాడో. నీ కాన్స్టిట్యున్సీలో కూడా 24 మంది రైతులకి 24 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. నీ సొంత డబ్బులు కాదు, మీ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టి దోచుకున్న డబ్బులు కూడా 1 రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా. దమ్ముంటే మాట్లాడు. నేను మాట్లాడుతాను. నువ్వు ఎక్కడేం దానం చేసావు, నువ్వు ఎక్కడేం ఇక్కడ సలహాదారుల పేరు చెప్పి 680 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టావు? 550 కోట్లు నీ కుటుంబం కోసం రిషికొండ మీద గెస్ట్ హౌస్ కట్టుకుని నీ భార్య ఆనందం, కళ్ళ ఆనందం కోసం ప్రజల డబ్బులు ఖర్చు పెట్టింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రాన్ని దోచుకుని 1 రూపాయి కూడా లేకుండా ఖాళీ నిధులతో ఇవాళ చెప్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 13,300 పల్లెటూర్లు కూడా ఇవాళ దేవుడిగా చూస్తూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని పల్లెటూర్లని డెవలప్ చేస్తూ ఉన్నాడు ఆయన. పల్లెటూర్లుగా రోడ్లు వేస్తూ ఉన్నారు. మరి స్వయం ప్రతిపత్తి విలేజ్లకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఓంరెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిచి సినిమాల్లోకి మళ్ళీ పోజులు ఇస్తున్నారని చెప్పేసి మాటలు కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎలా చూస్తారు? ఆయన గెలిచిన తర్వాత ఇంకా పేద ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు గిరిజన ప్రాంతాల్లో తిరగనటువంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడ రోడ్లు వేయించిన సందర్భం మనం చూసాం. కావిడిలో మోసుకొచ్చే ఏరియా నుంచి ఇవాళ అక్కడ రోడ్లు వేసిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన జీవితాంతకాలం ఎమ్మెల్యే కాదు, అంతకన్నా పెద్ద పదవికి వెళ్తాడని నేను చెప్తా ఉన్నా. నువ్వు ఎమ్మెల్యే కాదు, అంతకన్నా కింద స్థాయికి వెళ్తావని నేను చెప్తాను. అది పరిస్థితి ఏదైతే బోలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే, జనసేనని ఎమ్మెల్యేని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఆ వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడు 11 స్థానాలు సాధించారు. ఆ 11 స్థానాలు కూడా రానున్న రోజుల్లో అయితే ప్రజలు చీకొడతారని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, అసెంబ్లీ నుంచి.